చూపులకు జనవంతులకు స్వాగతం, విద్యావేత్తలకు విమల చరితులకు కళా హృదయులకు స్వాగతం, శుభ స్వాగతం 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 సుస్వాగతం. అతిథి దేవో భవ ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ ఆచార్య దేవో భవ, అతిథులంతా విచ్చేయగా అర్ఘ్యపాద్య నీరాజనం, ధూపదీప సుమగంధాలతో పన్నీరుల పరిమళాలతో సుస్వరాల సంగీతాలతో సుందరమగు భావాలతో స్వాగతం 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 సుస్వాగతం. అంబర వీధిలో కురిసే అభినందన సుమాలతో శుభములు పంచెడి పడుచులందరి మంగళహారతితో, అంబర వీధిలో కురిసే అభినందన సుమాలతో శుభములు పంచెడి పడుచులందరి మంగళహారతితో, అరవిరిసిన మందారపు చిరు చిరు నవ్వులతో మనోహరమ్మగు ఈ తరుణాన మంగళవాద్యముతో స్వాగతం 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 సుస్వాగతం.
హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై స్వామి పిలుపుల గంటలు మ్రోగా మారు హృదయములు పులకించెనుగా స్వామి పిలుపుల గంటలు మ్రోగా మారు హృదయములు పులకించెనుగా నీకు బిడ్డలను దీవించెదను వేగమే రావయ్యా మమ్మును దీవించవా వేగమే రావయ్యా మమ్మును దీవించవా హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో మరియనందన నీ ప్రియ పిలుపుకు మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చిది స్వామి బదులుగా నేనే వచ్చితి స్వామి స్వామి పిలుపుల గంటలు మ్రోగా మాదు హృదయములు పులకించెనుగా స్వామి పిలుపుల గంటలు మ్రోగా మాదు హృదయములు పులకించెనుగా నీదు బిడ్డలను దీవించెనుగా వేగమే రావయ్యా మమ్మును దీవించవా వేగమే రావయ్యా మమ్మును దీవించవా హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉందురుగాక నీ ఆత్మతో క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా అర్ణవ్ గౌతమ్ జ్ఞానస్నానం సందర్భంగా మన విచారణకు విచ్చేసిన మేత్రానులు, శ్రీకాకుళం మేత్రానులు రాయరాల విజయ్ కుమార్ గారికి, చింతగడ్డ దాసు నక్షత్రమ్మ వారి కుటుంబం తరపున మరియు మనందరి తరపున ప్రత్యేకంగా తండ్రి గారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. హార్టీ వెల్కమ్. మరలాగునే వాళ్ళు పిలిచిన వెంటనే సహృదయంతో ఎన్ని పనిపాట్లు ఉన్నప్పటికీ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ చిన్నారి బిడ్డను దీవించడానికి
మనందరి కొరకు ప్రార్థించడానికి, ఆ కుటుంబం కొరకు ప్రార్థించడానికి వచ్చిన గురువులందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. హార్టీ వెల్కమ్ డియర్ ఫాదర్స్. మరి సందర్భంలో జ్ఞానస్నానం అన్నది నూతన జన్మ. క్రీస్తునందు పాప విముక్తి పొంది క్రీస్తులో నూతనంగా జన్మించటం అనేది జ్ఞానస్నానం ద్వారా జరుగుతున్న కార్యం. మరి ఈ కార్యక్రమాన్ని అతి వైభవంగా జరిపించడానికి దేవుడు ఈ రోజును ఎన్నుకొని జరిపిస్తూ ఉన్న సందర్భంగా ఆ చిన్నారి బిడ్డను దేవాది దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించి తనలో ఉన్నటువంటి జన్మ పాపాన్ని, ఇతర పాపములను తొలగించి నిత్య జీవితానికి అర్హుడును చేయాల్సిందిగా మనందరం ఈ దివ్య పూజాబలిలో ప్రత్యేకంగా అర్ణవ్ గౌతమ్ కొరకు ప్రార్థన చేద్దాం. ముందుగా పరిశుద్ధమైన ఈ దివ్య పూజాబలిలో పవిత్రమైన మనసుతో పాల్గొనటానికి మనం చేసిన పాపములన్నీ తలంచుకుని పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములను చేసిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు మన మీద దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగును గాక. భూలోకమున మంచి మనసు కలవారందరికీ శాంతి కలుగును గాక, శాంతి కలుగును గాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగును గాక. భూలోకమున మంచి మనసు కలవారందరికీ శాంతి కలుగును గాక, శాంతి కలుగును గాక. మహాప్రభువైన ఓ సర్వేశ్వర, దివివేలే పరలోక మహారాజా. మహాప్రభుడవైన ఓ సర్వేశ్వర, దివివేలే పరలోక మహారాజా. సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్నే ఆరాధించి కీర్తిస్తున్నాము. నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. జనకైక పుత్రుడా శ్రీకృష్ణుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనకైక పుత్రుడా
ప్రక్కన కూర్చునియున్న మా ప్రభువా, మాపై దయచూపుమయ్యా సర్వేశ్వరా. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న మహాప్రభువా, మాపై దయ చూపుమయ్యా సర్వేశ్వరా. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, ఏలైనా నీవు మాత్రమే మహోన్నతుడవు. మా యేసుక్రీస్తువా, పితయైన దేవుని, మా యేసుక్రీస్తువా, పితయైన దేవుని, మహిమల ఆత్మతో నిలకడయుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. జలో చింతగడ అర్ణవ్ గౌతమ్ అనేటువంటి చిన్నారి బిడ్డను దేవాతి దేవుడు ఈనాడు తన బిడ్డగా అభిషేకిస్తూ ఉండగా, ఆ బిడ్డ దేవుని యొక్క బిడ్డగా నడవడానికి దైవ సహాయము నుండి నూరేళ్లు కూడా నూరంతలుగా ఆ బిడ్డ పైన దయచేయమని, వారి తల్లిదండ్రులైనటువంటి భరత్ తేజస్విని ఆశీర్వదించి నడిపించమని, వారి యొక్క కుటుంబ సభ్యులు అయినటువంటి శ్రీ దాసు గారిని, అదేవిధంగా నక్షత్రమ్మను కూడా ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులందరినీ నిండుగా ఆశీర్వదించి, ఈ బిడ్డ జీవితంలో వారందరూ కూడా ఎల్లప్పుడూ కూడా మంచి కథోలిక క్రైస్తవులుగా ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని ఆ బిడ్డకు అందించే విధంగా వీరందరినీ ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలుపుచు బాలరాజు బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ బాగా రాయాలని, మంచి ఆరోగ్యము, జ్ఞానము, తెలివితేటలు ఆ బిడ్డకు దేవుడు ప్రసాదించాలని తల్లిదండ్రులు పావాడ జ్యోతి జయరాజ్ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలన్నిటితో పాటు మన వ్యక్తిగత ఉద్దేశాల తలంపులను కూడా ప్రభు ముందుంచి దివ్య బలి పూజలో పాల్గొంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, జ్ఞానస్నానమునందు మమ్ము నీ కుమారుని మననోత్థానములలో భాగస్థులను చేయుచున్నావు. మేము నీ దత్తత సంతానమును తలంపుతో నూతన జీవన మార్గములో నడుచుచు సద్భక్తితో జీవింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు మరియు 18వ వచనము. నీ సంతతి కూడా అలాగుననే అగును. నీ సంతతికి ఈ వాగ్దాన భూమిని ధారపోయిదును. ఆ కాలంలో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యెను. అతనికి దేవుని మాట వినబడెను. దేవుడు అబ్రహాముకు దర్శనమున ప్రత్యక్షమయ్యెను. అతనికి దేవుని మాట వినబడెను. అబ్రహాము, భయపడకుము, నేను నిన్ను డాలు వలె కాపాడెదను. నీకొక గొప్ప బహుమానము ఇచ్చుచున్నాను అనెను. అంతటా అబ్రాము, ప్రభు, నీవు నాకేమి ఇయ్యగలవు? నేను సంతానము లేనివాడనైతిని. దమస్కు వాడైన ఎలియాసరే నా ఇంటికి వారసుడు అగును గదా అనెను. అతడు ఇంకను
ఇట్లు చెప్పెను, నీవు నాకు సంతానము కలిగింపలేదు. నా ఇంటిలో పుట్టిన బానిస ఒకడు నాకు వారసుడగును. అంతటా అబ్రాముకు దేవుని మాట ఇట్లు వినవచ్చెను, ఇతడు నీకు వారసుడు కాడు, నీకు పుట్టినవాడే నీకు వారసుడు అగును. దేవుడు అబ్రామును వెలుపలికి తీసుకొని వచ్చి, ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్క పెట్టుము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పెను. అబ్రాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రామును నీతిమంతునిగా ఎంచెను. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసుకొని ఐగుప్తు దేశ నది మొదలుకొని మహానదియగు యూఫ్రటీసు వరకు గల భూఖండమును నీ సంతతికి ధారబోయిస్తున్నాను. ఇది ప్రభుని వాక్కు. 8వ భక్తి కీర్తన. అందరూ, మా దేవుడువైన ప్రభు, నీ నామము భూమి అందంతటను ఘనమైనది. నిద్రితుడా, నీ చేతి పనితనంతో కలిగించిన ఆకాశమును, నీవు సృజించిన చంద్ర తారకలను కాంచి నేను విస్మయం పొందితిని. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడేపాటివాడు, అల్ప మానవుని పరామర్శించుటకు అతడు ఎంతటివాడు. అందరూ, మా దేవుడువైన ప్రభు, నీ నామము భూమి అందంతటను ఘనమైనది. అయినను నీవు నరుని నీకంటేను కొంచెము తక్కువ వాణినిగా మాత్రమే చేసితివి. కీర్తి మహిమలను కిరీటముతో అతడిని అలంకరించితివి. సమస్తమును అతని పాదముల క్రింద ఉంచితివి. అందరూ, మా దేవుడువైన ప్రభు, నీ నామము భూమి అందంతటను ఘనమైనది. గొర్రెలు, ఎడ్లు, వన్య మృగములు, ఆకాశమునందలి పక్షులు, సముద్రమునందలి చేపలు, సాగరమునందలి జీవరాశులు మొదలుకొని నీవు చేసిన సృష్టికి అంతటికి అతనిని అధిపతిని గావించితివి. అందరూ, మా దేవుడువైన ప్రభు, నీ నామము భూమి అందంతటను ఘనమైనది. మధురమైనది, అమరమైనది, మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆనందరారే ఓ దైవ జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. పరిసయ్యులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. ఏలయనా దేవుని సహకారము లేని ఎడల నీవు చేయుచున్న అద్భుత కార్యములను ఎవడనూ చేయలేడు అని పలికెను. యేసు అందుకు అతనితో, మనిషి కుమారుడు మరలా జన్మించనే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందుకు నికోదేము, వృద్ధుడైన మనుష్యుడు మరలా ఎటులు జన్మింపగలడు? అతడు తల్లి గర్భమున 2వ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా అని మరలా ప్రశ్నించెను. అప్పుడు యేసు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించదనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగిన గాక. ఈ సాయంకాల సమయంలో మనందరం కూడా ఈ అద్భుతమైన దేవాలయములో దేవుని దివ్య బలిపీఠం చెంత చేరి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియచేసుకోవటానికి వచ్చాం. అంతేకాకుండా మరి ఈనాటి ఈ యొక్క దివ్య బలి పూజలో ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అని అంటే, మన మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న బాలుడు మన సంఘములో సభ్యుడిగా మారబోతూ ఉన్నాడు, చారబోతూ ఉన్నాడు. అర్నాల్డ్ గౌతమ్ ఈరోజు నాడు మనందరి సమక్షములో జ్ఞానస్నానం అనేటటువంటి మొట్టమొదటి దేవద్రవ్య అనుమానాన్ని స్వీకరిస్తూ ప్రభు యేసుని యొక్క కృపానుగ్రహాలు పొందుతూ తాను మరి ఆ యొక్క దైవ కుటుంబంలో దేవుని యొక్క శరీరం అనేటటువంటి ఈ మిస్టికల్ బాడీలో తాను కూడా జీవపు రాయిగా మారబోతూ ఉన్నాడు. అందుకని ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్య బలి పూజలో అర్నాల్డ్ గౌతమ్ గురించి, వారి యొక్క తల్లిదండ్రుల గురించి, మరీ ముఖ్యంగా వారి యొక్క తాతగారైన దాసు గారి గురించి, వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుని గురించి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ భగవంతుడు ఆ బాలుని దీవించి ఆశీర్వదించాలని తన యొక్క జ్ఞాన స్నానములో
తాను పొందేటటువంటి ఈ దైవానుగ్రహములతో పాటు తాను జ్ఞానముతో విధేయతతో తన యొక్క జీవితాన్ని గడపాలని, ఆ భగవంతునికి ప్రియమైనటువంటి కుమారుడిగా తాను జీవించబడాలని ఈ దివ్య బలి పూజలో మనం ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ ఒక్కసారి ఈ యొక్క జ్ఞాన స్నానములో ఉన్నటువంటి ఆ దైవానుగ్రహాలు, దివ్య మర్మాలు మనం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మరి మనం జ్ఞానస్నానం అనగానే మన చిన్నతనం గుర్తుకొస్తుంది, మన కుటుంబం గుర్తుకొస్తుంది, మన తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. మనం చిన్నప్పుడు జ్ఞానస్నానము మరి మనకి ఊహ తెలనటువంటి విషయంలో ఆ యొక్క వయస్సులో మనము జ్ఞానస్నానం పొందాం. కానీ దేవుని యొక్క అనుగ్రహం అనేది ఆనాటి నుండి మన మీద ఉండి దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తున్నది అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈ రోజునాడు మనందరం కూడా క్రైస్తవులుగా ఉన్నాము అనంటే, మనందరం కూడా ఈ విశ్వాసాన్ని పొందాము అనంటే, మరి ఆ రోజునాడు ఆ దేవుని యొక్క ఆత్మ మన మీదకి వేయించేసి మనల్ని ఈ క్రైస్తవ సంఘములో ఒక జీవపు రాయి వలె మనల్ని నడిపిస్తూ ఉంది. దీనికి మూలమైనటువంటి పునాది ఏమిటి అంటే యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానం. మనం ఒకసారి యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానాన్ని ధ్యానం చేద్దాం. చాలా చక్కగా మనకి ఈ యొక్క సువిశేష పట్టణాలు చాలా చక్కగా మనకి వివరిస్తాయి. ఏ రకంగా యేసు ప్రభువు తాను కూడా ఈ మానవ రక్షణ ప్రణాళికలో ఒక ముఖ్యమైన భాగంగా ఈ జ్ఞానస్నానాన్ని తాను పొందాడు. చాలామంది ఆ యొక్క జ్ఞానస్నానంలో ఒక ప్రశ్న వేస్తారు. ఏమిటి అని అంటే, మరి మనందరం ఎందుకు జ్ఞానస్నానం తీసుకుంటున్నాము అని అంటే, మరి మన యొక్క జన్మ పాపాన్ని మనం కడిగి వేయటానికి, ఆది పాపము నుండి మనము విడుదల కావటానికి, ఆ యొక్క బానిసత్వ జీవిత బానిసత్వ జీవితం నుండి మనము ఆ యొక్క సంఖ్యలు తెంచుకొని ముందుకు సాగటానికి అని మనందరం కూడా సమాధానం ఇస్తాం. మరి కొంతమంది అంటారు, మరి యేసు ప్రభు ఆది పాపము లేకుండానే జన్మించాడు, పాపపు ఛాయలు కూడా తన దగ్గరికి రాలేదు, కానీ మరి యేసు ప్రభు జ్ఞానస్నానం ఎందుకు తీసుకున్నాడు అని మనలో కొంతమంది ఆ యొక్క ప్రశ్న వేసుకోవచ్చు. మరి ఈనాడి ఈ యొక్క జ్ఞానస్నానం యొక్క పునాది మూలరాయి యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానములో మనకు కనిపిస్తూ ఉందని చెప్పాం. తాను ఆది పాపము చెయ్యకపోయినా కానీ, పాపపు ఛాయలు తన దగ్గరికి రానియలేకపోయినా కానీ, పాపం అంటే తాను ఎరుగకపోయినా కానీ, మరి మన యొక్క జ్ఞానస్నానానికి ఒక ముఖ్యమైనటువంటి అర్థాన్ని ఇవ్వటానికి ఏ రకంగా ఈ రోజునాడు మన యొక్క ఈ యొక్క మహోత్సవంలో జ్ఞానస్నానం అనేటటువంటి యొక్క దివ్య దేవద్రవ్య అనుమానము ఏ రకంగా భగవంతుని యొక్క ప్రేమ మనకు కనిపిస్తూ ఉంది, ఏ రకంగా భగవంతుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, ఏ రకంగా భగవంతుడు మనల్ని సంబోధిస్తూ ఉన్నాడు, ఎవరు ఉన్నారు ఈ యొక్క జ్ఞానస్నానములో, ఎవరు మనకి కనిపించినటువంటి మనుషులు ఎవరు ఉన్నారు. మనందరం కూడా ఇక్కడ ఒక సంఘంగా ఏకమై అర్నాల్డ్ గౌతమ్ యొక్క జ్ఞానస్నానాన్ని మనం కొనియాడబోతూ ఉన్నాము. కానీ మనందరికంటే ముఖ్యంగా ఇక్కడ కనిపించేటటువంటి జ్ఞానస్నానములో మనకు కనిపించినటువంటి ఆ త్రియేక దేవులు ఉన్నారు. యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానాన్ని ఒకసారి చూసినట్లయితే మనకేమని అర్థమవుతుంది అంటే, దేవుని యొక్క ఆత్మ పావురం రూపంలో తన యొక్క శిరస్సు మీద పరలోకము తెరుచుకొని ఒక స్వరము వినపడెను, ఇదిగో ఇతను నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఎంతో ఆనందించుచున్నాను అనగా, ఆ యొక్క జ్ఞానస్నానంలో యేసు ప్రభుతో పాటు పిత పరలోకపు తండ్రి తన యొక్క
అద్భుతమైన స్వరముతోని ఆ యొక్క కుమారుని మీద ఉన్నటువంటి ప్రేమను తాను వ్యక్తపరుస్తూ ఆ మూడవ వ్యక్తి అయినటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుడు యేసు ప్రభువు మీదకి పంపించి మనందరికీ ఈ యొక్క జ్ఞాన స్నానములో మనకి ఏమి జరుగుతుంది అని వివరిస్తూ ఉన్నారు. ఈరోజు నాడు ఇదే జరుగుతుంది, ఇంకా వేరేది ఏమి జరగదు. పరలోకపు తండ్రి ఈరోజు నాడు అర్నాల్డ్ గౌతముని చూచి మనందరికీ చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, అర్నాల్డ్ గౌతమ్ నా యొక్క ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేనెంతో ఆనందించుచున్నాను అని దీవిస్తూ ఉన్నాడు పరలోకము నుండి. అంతేకాకుండా మరి యొక్క జ్ఞాన స్నానములో ఆనాడు ఏ రకంగా అయితే యేసు ప్రభువు మీద ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు పావుర రూపంలో వచ్చి తన యొక్క జీవితాంతము వెన్నంటే ఉండి నడిపించిందో, అదే విధంగా ఈరోజు కూడా అర్నాల్డ్ గౌతమ్ యొక్క జీవితములో ప్రవేశించబోతూ ఉన్నాడు. అర్నాల్డ్ గౌతమ్ యొక్క జీవితాన్ని తన యొక్క స్వాధీనములోకి తీసుకోబోతూ ఉన్నాడు. అర్నాల్డ్ గౌతమ్ యొక్క జీవితానికి కావలసినటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తాను ఇవ్వబోతూ తన యొక్క జీవితంలో తాను ఎదిగేటటువంటి సమయంలో ఆ యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుడు అతన్ని వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఇది మనం మొట్టమొదటిగా తెలుసుకోవలసినటువంటి సత్యం. మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసిన త్రియేక దేవుని యొక్క మొట్టమొదటి పిలుపు ఈ యొక్క జ్ఞాన స్నానంలో మనకు కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క ప్రేమ మనకు కనిపిస్తూ ఉంది. రెండవదిగా మనము మరి ఆనాడు యేసు ప్రభు తాను పాపము చేయకపోయినా కానీ ఆ యొక్క జలాలలో తాను మునిగి తేలి ఆ యొక్క జలాలని పవిత్రపరిచినటువంటి అదే జలాలు మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈనాడు మనము చేసేటటువంటి ఈ యొక్క పవిత్రపరచబడేటటువంటి జలాలు కూడా యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానానికి చిహ్నమైనటువంటి జలాలు. అదే జలాలు, పవిత్ర జలాలు. ఈనాడు ఆ జలాలతోనే అర్నాల్డ్ గౌతమ్ యొక్క జ్ఞానస్నానం కూడా మనం ఇవ్వబోతూ ఉన్నాము. చాలాసార్లు దేవ ద్రవ్య అనుమానాల మీద మనకి అంత ఆసక్తి కనిపించదు మన జీవితంలో. ఏదో మనం క్రైస్తవులము కాబట్టి, ఏదో మనం కథోలికలము కాబట్టి జ్ఞానస్నానం తీసుకోవాలి, మళ్ళీ తర్వాత భద్రమైన అభ్యాంగము, దివ్య సప్రసాదము ఇవన్నీ తీసుకుంటూ వెళ్తూ ఉండాలి అనేటటువంటి విధానములో మన యొక్క జీవితం సాగుతూ ఉంది. కానీ ఈనాడు మరి ఆ యొక్క విధానానికి వేరే రకంగా ఇంత ఆడంబరంగా ఒక కుటుంబము అనంటే ఆ కుటుంబము విశ్వాసం అనేటటువంటి ఆ యొక్క రాయి మీద నిర్మించబడింది అని చెప్పుకోవటానికి ఈనాడు ఈ యొక్క కుటుంబము మనకి ఆదర్శంగా కనిపిస్తూ ఉంది. అంటే కేవలము వివాహమే కాకుండా మరి ఆ వివాహములో వారు చేసినటువంటి ఒప్పందాలు, వారు తీసుకున్నటువంటి దీవెనలు, తన కుమారులు సంతానాభివృద్ధి కావాలని ప్రేమతోని వారి యొక్క కుమారులకి విశ్వాసాన్ని పంచి ఇవ్వాలి అని, వారిని కూడా విశ్వాస పదములో నడిపించాలని వారు ఆనాడు ఏ రకంగా అయితే దేవుని యొక్క దీవెనలు పొందారో, మరి ఆ దీవెనలకి చిహ్నమే ఈనాడు ఈ అర్నాల్డ్ గౌతమ్ అతని యొక్క జ్ఞానస్నానము. మన యొక్క ఇల్లు విశ్వాసం అనేటటువంటి రాయి మీద నిర్మించబడినట్లయితే, విశ్వాసం అనేబడేటటువంటి రాయి మీద నిర్మించబడినట్లయితే ఆ రాయి, ఆ యొక్క ఇల్లు జడివాన రానివ్వండి, తుఫాను రానివ్వండి, ఇంకా ఎటువంటి ఆటంకాలు రానివ్వండి,
ఆ యొక్క ఇల్లు అలాగే నిలబడి ఉంటుంది. దేనికి కూడా జంకదు, దేనికి కూడా భయపడదు. మరి ఈరోజు నాడు మన ఆధ్యాత్మిక గృహము విశ్వాసం అనేటటువంటి ఈ యొక్క రాతి మీద నిర్మించబడాలి అని చెప్పుకోవటానికి చిహ్నమే ఈరోజు నాడు మనము ఇచ్చేటటువంటి సాక్ష్యం. జ్ఞాన స్నానములో మనము చూసేటటువంటి యొక్క సాక్ష్యం. మనందరం కూడా ఆ యొక్క విశ్వాసం, జ్ఞాన స్నానం అనేటటువంటి పునాది మీద మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మనము నిర్మిస్తూ ఉన్నాము. క్రైస్తవ జీవితాన్ని మనం నిర్మించబోతూ ఉన్నాము. మరి ఆ విశ్వాస పథకములో మనం ముందుకు సాగాలి. ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆ భగవంతుణ్ణి మనం ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తాం. ఈరోజు నాడు మనకి చాలా చక్కగా యోహాను సువార్తలో 3వ అధ్యాయములో మనము విన్నాము. ఏ రకంగా యేసు ప్రభువు నికోదేముకి చెబుతూ ఉన్నాడు. నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొన్ని మాటలు చెబుతాడు. మనుష్యుడు దానికి యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, మనుష్యుడు మరలా జన్మించననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు దగ్గరికి రాత్రి వేళ నికోదేము వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. ఏలయనా దేవుని సహకారము లేని ఎడల నీవు చేయుచున్న అద్భుత కార్యములను ఎవడునూ చేయలేడు. నికోదేము దగ్గర ఒక మంచి గుణం ఏమిటి అంటే, దేవుని యొక్క శక్తి గ్రహించేటటువంటి, నీవు దేవుని యొక్క శక్తి లేనిదే, దేవుని యొక్క సహకారం లేనిదే నీవు ఇన్ని అద్భుత కార్యాలు చెయ్యలేవు. అనగా నీలో ఏదో ఒక శక్తి ఉన్నది, నీలో ఏదో ఒక కనిపించినటువంటి శక్తి ఉన్నది, ఇంతవరకు కూడా మేము ఎక్కడ చూడలేదు అని యేసు ప్రభు దగ్గర పలికినటువంటి మాటలకి యేసు ప్రభు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అని అంటే, మనుష్యుడు మరలా జన్మించననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వ్యంగ్యంగా చెప్పినట్లుగా అనిపించింది నికోదేముకి. వ్యంగ్యంగా యేసు ప్రభు వ్యంగ్యంగా చెప్పాడేమో అని నికోదేము అనుకున్నాడు. ఏమిటి, ఒక్కసారి మనిషి జన్మించిన తర్వాత మళ్ళీ రెండోసారి మనిషి ఎలా జన్మిస్తాడు అని యేసు ప్రభుని నికోదేము ప్రశ్నిస్తాడు. అయ్యా, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించాలా? మళ్ళీ రెండో జన్మ నేను ఎలా తీసుకోవాలి? ఎలా వస్తుంది ఈ రెండో జన్మ నాకు? అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించరనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలి అనంటే ఆత్మ వలన, నీటి వలన మనము తిరిగి జన్మించాలి. ఈ రోజు నాడు ఇదే జరుగుతుంది ఇక్కడ. ఏమిటి అని అంటే, మరి భగవంతుడు ఆశీర్వదించినటువంటి నీరు అర్నాల్ గౌతమ మీద వేస్తూ, పితా పుత్ర పవిత్రాత్మ నామమున నీవు జ్ఞానస్నానము పొందుదుగాక అని పీఠాధిపతి గురువులు చెప్పినప్పుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు అర్నాల్ మీదకి దిగివచ్చి ఆ అర్నాల్ని దీవిస్తాడు. అనగా ఈ రోజు నాడు ఏమి జరుగుతుంది అంటే, ఆనాడు నికోదేముకి యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, నీవు దేవుని విశ్వసించినట్లయితే, దేవుడు ఏ రకంగా నిన్ను పిలుస్తూ ఉన్నాడో ఆ పిలుపుకి నీవు లోబడినట్లయితే తప్పకుండా నీవు పరలోక రాజ్యాన్ని చూడగలవు అని చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభు జ్ఞానస్నానంలో కూడా ఇంకొక అర్థం ఉంది అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి యేసు ప్రభు తన శిష్యులకు చెప్తాడు, మదన పడుతూ చెప్తాడు, బాధపడుతూ చెప్తాడు. ఏమిటంటే, నేను ఇంకొక జ్ఞానస్నానం తీసుకోవాలి,
అది తీసుకున్న దాకా నా యొక్క హృదయము ఆరాటపడుతూ ఉన్నది అని చెప్తున్నాడు. ఇంకో జ్ఞానస్నానం పొందాలి. ఏమిటి అని అంటే శ్రమల జ్ఞానస్నానం. శ్రమల ద్వారా లోకాన్ని రక్షించేటటువంటి జ్ఞానస్నానం. శిలువ మీద తన యొక్క మరణాన్ని, శిలువ మీద తన యొక్క రక్షణని ప్రజలకు చూపించేటటువంటి జ్ఞానస్నానం. అనగా ఈ యొక్క జ్ఞానస్నానము తాను అక్కడ నుండి మనకి పంపిస్తున్నటువంటి దైవానుగ్రహం. ఈ రోజు నాడు మనందరం కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా అర్నాల్ గౌతమ్కి మనం ప్రార్థన చేస్తూ, భగవంతుడా ఈ యొక్క చిన్న బాబుని దీవించండి, వారి యొక్క తల్లిదండ్రులను ఆశీర్వదించండి, వారి కుటుంబ సభ్యులందరి మీద నీ యొక్క దైవానుగ్రహాలు ఉంచండి. అంతేకాకుండా ఈరోజు నాకు ముఖ్యమైనటువంటి ఆనందదాయకమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, మరి అర్నాల్ గౌతమ్ యొక్క తల్లిదండ్రులు వారి యొక్క వివాహం కూడా నేనే చేశాను. మరి ఈరోజు నాడు వారి యొక్క బాబుకు కూడా జ్ఞానస్నానం ఇవ్వటానికి నాకు ఈ యొక్క అవకాశం దొరికింది. మరి దానికి కూడా నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. భగవంతుడు మరి మీ అందరినీ కూడా దీవించాలని, ఆశీర్వదించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. తల్లిదండ్రులు బాబుని తీసుకొని కుటుంబ సభ్యులు కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. కెనీత్ కొరకు శ్రీ సభ నుండి ఏమి కోరుతున్నారు? విశ్వాసము. మీ బిడ్డలకు జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుతున్నారు. వీరిని విశ్వాసమునందు దృఢపరిచి దేవుని ఆజ్ఞలను అనుసరింప చేయుచు దైవ మానవ ప్రేమలయందు పెంచవలెను. ఈ మీ బాధ్యతను నిర్వహింప మీరు సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం. తల్లిదండ్రులు తమ బాధ్యతలను మీరు వారికి తోడ్పడ సిద్ధముగా ఉన్నారా? జ్ఞాన తల్లిదండ్రులు. ప్రియమైన బిడ్డల, ప్రియమైన నిఖిత్, క్రైస్తవ సంఘం అమితానందం, కెనిత్ క్రైస్తవ సంఘం అమితానందముతో మేము ఆహ్వానించుచున్నది. ఈ సంఘం పేరిట నేను మీపై శిలువ గుర్తు వేయుచున్నాను. మీ తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు కూడా మీపై శిలువ గుర్తు వేయుదురు. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తునాథునికి మీరు స్వంతమగుచున్నారు. సహోదరులారా, జ్ఞానస్నానం పొందబోవు ఈ బిడ్డలపై, వీరి తల్లిదండ్రులపై, జ్ఞాన తల్లిదండ్రులపై, జ్ఞానస్నానం పొందిన వారందరిపై కృపావరములను కురిపించమని క్రీస్తు స్వామిని వేడుకొందాము. మనందరి సమాధానము. క్రీస్తు వామ్యము ప్రార్థించుచున్నాము. మీ మరణ పునరుత్థానముల ద్వారా జ్ఞానస్నానమందు ఈ బిడ్డలకు నూతన జీవం ప్రసాదించి వీరిని తిరుసభలో చేర్చుకొనవలనని క్రీస్తు వామ్యము ప్రార్థించుచున్నాము. జ్ఞానస్నానము భద్రమైన అభ్యంగనముల ద్వారా వీరిని మీ అనుచరులుగాను సువిశేషమునకు సాక్షులుగాను చేయవలయునని క్రీస్తు వామ్యము ప్రార్థించుచున్నాము. పవిత్ర జీవితము ద్వారా వీరు మోక్షానందం పొందవలనని క్రీస్తు వామ్యము ప్రార్థించుచున్నాము. విశ్వాస జీవితమునందు తల్లిదండ్రులను, జ్ఞాన తల్లిదండ్రులను ఈ బిడ్డలకు ఆదర్శప్రాయులనుగా చేయమని క్రీస్తు వామ్యము ప్రార్థించుచున్నాము. నిత్యము మీ ప్రేమయందు పదిలముగా ఉంచమని క్రీస్తు వామ్యము ప్రార్థించుచున్నాము. జ్ఞానస్నాన వరమును మా అందరి యందు నూతన పరుపుమని క్రీస్తు వామ్యము ప్రార్థించుచున్నాము. మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పునీత యోసేపు గారా, పునీత యోహాను గారా, పునీత పేతురు పౌలులారా, పునీత కెనెత్ గారా, దేవుని సకల పునీతులారా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారుని లోకములకు పంపించితిరి. వారు మా నుండి పిశాచి శక్తిని ప్రాలద్రోలి మమ్మ అంధకారము నుండి అతిశయమైన మీ ప్రకాశములోనికి చేర్చిరి. కావున ఈ బిడ్డ నుండి జన్మ పాపమును తొలగించుము.
వీరిని పవిత్రాత్మకు నివాసయోగ్యమగు ఆలయముగా చేయమని బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తునాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రక్షణాయుతమైన తైలముతో మేము అభ్యంగనము చేయుచున్నాను. యుగ యుగముల వరకు జీవించు పరిపాలించు క్రీస్తు నిన్ను బలపరచునుగాక. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకుని వచ్చిన ఈ బిడ్డ జ్ఞాన స్నానమందు నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమమయుడైన దేవుని నుండి నూతన జీవమును పొందబోతున్నారు. మీరు మీ బిడ్డలను విశ్వాసమునందరూ పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందు మూలమున వారు పాపమునకు దూరమై దైవ జీవనమునందు దినదినాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసముతో మీరు ఈ బాధ్యతను నిర్వహించదలచిన మీ జ్ఞాన స్నానమునందు మీరిచ్చిన వాగ్దానమును స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపమును త్యజించుచు క్రీస్తు నాదుని యందు విశ్వాసమును ప్రకటింపుడు. ఇది ఏ శ్రీసభ విశ్వాసం. ఈ విశ్వాసమునే మీ బిడ్డలు జ్ఞానస్నానమందు పొందుచున్నారు. మీరు పిశాచిని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొండి ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలికను, సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసం. ఇదే శ్రీసభ విశ్వాసం. ఈ విశ్వాసమును ప్రకటించుటే మన గొప్పతనం. ఆమేన్. ఇప్పుడు మనం ప్రకటించిన శ్రీసభ విశ్వాసములో కెనెత్ జ్ఞాన స్నానం పొందుటకు మీరు సమ్మతించుచున్నారా? కెనీత్, నీకు పితా, నీకు పుత్ర, పవిత్రాత్మనామమున జ్ఞాన స్నానం ఇచ్చుచున్నాను. ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రి యగు సర్వేశ్వరుడు మేము పాపము నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవమునిచ్చి ఉన్నారు. వారే ఇప్పుడు మేము క్రిస్మా తైలముతో అభ్యంగనము చేయుచున్నారు. దీని ఫలితముగా మీరు దేవుని ప్రజల్లో చేరి గురువు, బోధకుడు, రాజునైన క్రీస్తు నాథునితో నిత్య కాలము ఐక్యమై ఉందుదురుగాక. కెనీత్, నీవు నూతన సృష్టి అయి క్రీస్తునాథుని ధరించి ఉన్నారు. ఈ తెలుపు వస్త్రము మీ క్రైస్తవ ఘనతకు గుర్తు. మీ బంధుమిత్రుల సుమాతృకను అనుసరించి నిత్య జీవములో ప్రవేశించు వరకు దీనిని నిర్మలముగా ఉంచుకొనుము.
క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలిగించనిండు. మీ బిడ్డలు క్రీస్తు నాదుని వెలుగు పొంది ఉన్నారు. వీరు ప్రకాశపుత్రులుగా జీవింపవలను. విశ్వాసం నందు స్థిరపడి క్రీస్తు నాదుని పునరాగమమున సకల పునీతులతో ఎదురేగి వారిని కలుసుకొందురుగాక. మన నాథుడైన యేసు చెవిటి వారికి వినికిడిని, మూగవారికి మాట్లాడు శక్తినిచ్చిరి. పితైన సర్వేశ్వరునికి మహిమ గౌరవములు కలుగునట్లు వారి వాక్యమును ఆలకించి విశ్వాసముతో దానిని ఆచరించుటకు వారు మనకు సహాయపడుదురుగాక. క్రీస్తునాథుని యందు జ్ఞానస్నానం పొందిన కెనిత్ మీరందరూ ధరించితిరి. హల్లెలూయా, హల్లెలూయా.
సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన అంశమయముల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మ ద్వారా ఈ పని స్వీకరించను కాక ఆమేన్. ఓ ప్రభువా, వీరిని నీ కుమారుని రూపురేఖలతోనూ పరిపూర్ణులుగా చేసి నీ యాజక ప్రజలలో చేర్చుకొంటివి. నీ శ్రీసభ కానుకలతో వీరిని కూడా నీకు ప్రీతికరమైన బలిగా కనుకరించి అంగీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిపినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడునైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకును తన చేతులను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. మృత్యు బంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతో ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు, తండ్రి మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు, తండ్రి మీరే పరిశుద్ధులు. దేవదూతలారా స్తుతించుడి, భూనివాసులారా కీర్తించుడి. దేవదూతలారా స్తుతించుడి, పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు, తండ్రి మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము నీ మహిమతో నిండియున్నవి. పరలోకము భూలోకము నీ మహిమతో నిండియున్నవి. సర్వభూతలమా కొనియాడుమా, మహాసంగమా కీర్తించుమా. సర్వభూతలమా కొనియాడుమా, పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు, తండ్రి మీరే పరిశుద్ధులు.
లేని వారే మహోన్నతులు. దేవదూతలారా స్తుతించుడి, భూనివాసులారా కీర్తించుడి. దేవదూతలారా స్తుతించుడి, భూనివాసులారా కీర్తించుడి. పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు. తండ్రి మీరే పరిశుద్ధులు. తండ్రి మీరే పరిశుద్ధులు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరం పాత్రమునందుకుని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలియచేయుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించియున్న మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా మలవర ప్రకాశ్ అతిపీఠాధిపతులను, రాయిరాల విజయ్ కుమార్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, ఈ పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని, మరి ముఖ్యంగా ఈనాడు జ్ఞానస్నానం స్వీకరించిన కెవిన్ను, వారి యొక్క తల్లిదండ్రులను, బంధుమిత్రాదులను నీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమగుదున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె విరక్త భర్తయగు పునిత జోజప్ప గారితోనూ, పునిత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన నాథుడసగిన పరమోపదేశమును ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు శోధన ఎందు ప్రవేశింపనివ్వక ప్రభువాని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గోరె పిల్ల దేవా, లోక పాప పరిహార, మాకు దయా దయచూపండి. సర్వేశ్వరుని గోరె పిల్ల దేవా, పాప పరిహార, మాకు దయా దయచూపండి. సర్వేశ్వరుని గోరె పిల్ల దేవా, లోక పాప పరిహార, మాకు సమాధానం
దయచేయండి. మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు ప్రవేశించిన పాత్రను కాను, మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థ పొందును. సర్వేశ్వర స్వామి. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపధరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసంలో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసంలో వాక్య రూపమితడే. తేనె రుచుల మన్నా స్వర్గ భోజ్యమితడే, చిరులు పొంగుచున్న రాజ్యమిచ్చులితడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపధరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపధరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై.
దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే రొట్టె విందు పంచే రక్ష మాంసమితడే దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే రొట్టె విందు పంచే రక్ష మాంసమితడే ఆత్మహితము కూర్చే అమృతము ఇతడే అమర జీవమిచ్చే మోక్షమిచ్చు ఇతడే సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపధరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపధరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరణి వచ్చి క్రీస్తే అపరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరణి వచ్చి క్రీస్తే అపరూపధరుడై. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి నాటి జ్ఞానస్నాన సాంగ్యము చాలా చక్కగా దేవుని తోడ్పాటుతో నిర్వహించబడింది. దేవాది దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు సభాముఖంగా తెలియచేస్తూ ఉన్నాను. మరి సందర్భంలో మనకి ఈ రోజున ముఖ్య అతిథిగా అంగీకరించి అన్ని కార్యక్రమాలు తన చేతుల మీదుగా నిర్వహించిన మన ప్రీతమ ఏలినవారు రాయరాల విజయ్ కుమార్ గారు, శ్రీకాకుళం మేత్రానులు, వారికి దాసు గారు, నక్షత్రమ్మ గారి కుటుంబం తరపున, వారి బిడ్డల తరపున, ఇక్కడ చేరిన మనందరి తరపున, గురువుల తరపున ప్రత్యేకంగా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదే సందర్భంలో భారం అనుకోకుండా బాధ్యతగా అనేక మంది గురువులు దూర ప్రాంతాల నుంచి మరియు శ్రీకాకుళం, విశాఖపట్నం, మన విజయనగరం డేనరీ ఇలా అన్ని ప్రాంతాల నుండి చేరి కుటుంబం కొరకు మనందరి కొరకు ప్రార్థించినందులకు వారందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్స్. మరి నాటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరగడానికి అనేక మంది తోడ్పాటును అందించారు. అనేక పనిపాట్లలో తోడ్పాటు సహకారాలు అందించారు. వారందరికీ ప్రత్యేకంగా వందనాలు. అలాగనే గాయక బృందం వారు, ఇతర చిన్నారి పిల్లలు నృత్యం చేశారు, ఏర్పాట్లలో పాల్గొన్నారు, పూజ సహాయం పిల్లలు సహాయం చేశారు. ఇలాగా అనేక మంది తోడ్పడ్డారు. వారందరికీ సభాముఖంగా వారి కుటుంబం తరపున, నా తరపున వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అతిథులుగా ఆహ్వానించబడిన మనందరం, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ ఇన్వైటెడ్ గెస్ట్. కాబట్టి వారు సహృదయంతో పిలిచినప్పుడు స్పందించి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అర్ణవ్ గౌతమ్ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసి మన యొక్క ప్రార్థనలో ఆ చిన్నారి బిడ్డను తలంచుకొని ఇక్కడ చేరి ఈ పూజా కార్యక్రమాల్లో కూడా ఒకవేళ ఇతర మతస్థులైనా ఇతరులైనా కూడా చాలా క్రమశిక్షణగా ఉండి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిగేటట్లుగా అందరూ తోడ్పాటును అందించినందుకు సభాముఖంగా ఐ థ్యాంక్ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చివరి ఆశీర్వాదం అయిన వెంటనే భరత్ భూషణ్ వాళ్ళ వదిన గారు చిన్న సాక్ష్యం, అక్కగారు చిన్న సాక్ష్యం చెప్తారు చివరి ఆశీర్వాదం అయిన తర్వాత. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ఏకైక కుమారుని శరీర రక్తములతో పోషింపబడి మేము పవిత్రాత్మ యందు ఒకే కుటుంబముగా ఐక్యమై సోదర ప్రేమతో జీవింతుముగాక. తద్వారా మేము ప్రేమతత్వముతో క్రీస్తు జ్ఞాన శరీరమునకు ఉండవలసిన సంపూర్ణత్వమును సాధించునట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కనులు మూసుకొని శిరసులు వంచి దేవుని యొక్క దివ్యాశీసులు స్వీకరించుదాం.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, ఈ సమయాన్ని ఇచ్చిన పీఠాధిపతులు గారికి, ఇక్కడ కూడి వచ్చిన ఫాదర్స్ అందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ నా శుభాకాంక్షలు. నా పేరు అమృత అండి. నేను తేజస్వి గారి వదినను, అన్నయ్య భార్యను. నేను చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను అర్ణం గౌతమ్ విషయంలో. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని సెలవిచ్చారండి దేవుడు. అట్టి విధంగా భరత్ అన్న తేజస్విల వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఆ పీఠాధిపతి గారు ఎంతో ఘనంగా చేశారు. అందుని బట్టి మేము చాలా ఆనందించాము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అని సెలవిచ్చి ఉన్నారు. వివాహమైన తర్వాత వెంటనే తేజస్వి గారు గర్భాన్ని దాల్చారండి. దేవుడు అంత మహిమను చూపించి వారికి ఆ ఘనత ఇచ్చినందుకు మేము ఎంతగానో ఆనందించాము. తేజస్వి 6th month ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వైరల్ ఫీవర్ వచ్చిందండి. వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు చాలా బలహీన పడిపోయారు. ఆల్మోస్ట్ సాచురేషన్ 84, 85 అలా వెళ్ళిపోయి ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి అండి. 4 days 5 days హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ చేసి మానిటరింగ్ చేసేంత పరిస్థితి. లోపల బిడ్డ ఎలా ఉంది ఏంటి అన్న విషయం అయితే పక్కన పెడితే తేజస్వి ఆరోగ్యం కూడా చాలా బలహీన పడిపోయిందండి. బలహీనులకు బలాభివృద్ధి చేయువాడు ఆయనే అని సెలవిస్తున్నాడు. అట్టి విధంగా తేజస్వి అనారోగ్యంగా ఉన్నా కూడా దేవుడు ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు. సిటీ స్కాన్ కూడా తీయాల్సి వచ్చిందండి. అసలు యాక్చువల్గా ప్రెగ్నెన్సీ టైంలో సిటీ స్కాన్ తీయకూడదు. అయినా కూడా సిటీ స్కాన్ తీసినా కూడా దేవుడు ఎంతో మంచి ఆరోగ్యకరమైన బిడ్డని ఇచ్చాడు. October 11th, 2021లో అర్ణవ్ గౌతమ్ మంచి ఆరోగ్యంతో అందమైన మగబిడ్డను దేవుడు దయచేసి ఉన్నారండి. అందుని బట్టి మేము చాలా ఆనందించాము. దేవుని నామానికి స్తోత్రాలు. ఈరోజు ఈ మగబిడ్డని దేవుడు ఇలా అభిషేకించి ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. ఇంకనూ ఆ బిడ్డ తల్లిదండ్రులు ఆ కుటుంబం అంతా ఇంకను ఎదిగి ఫలించి దేవునిలో ఇంకను అభివృద్ధి చెందాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Praise the Lord. హృదయపు కోవెలలో స్వామి స్తుతి గీతం హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా కోటయని నా సర్వము నీవే
పతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా యేసయ్యా స్తుతి స్తోత్రం యేసయ్యా ఘన స్తోత్రం యేసయ్యా స్తుతి స్తోత్రం యేసయ్యా ఘన స్తోత్రం హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం